తెలంగాణ ఉద్యమకారుల క్షేమము లేదా వాటి గురించి మాట్లాడడానికి ఈరోజు కవిత గారు జాగృతి ఆఫీస్ దగ్గర టీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర ఒక రౌండ్ టేబుల్ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఇక్కడున్న ఎవరైతే దీని నుంచి లబ్ధి పొందుతున్నారో లేదా లబ్ధి పొందలేక ఇబ్బంది పడుతున్నారో వారందరూ కూడా ఈరోజు కవిత గారిని కలిసి దానికి సంబంధించిన ఏమేమైతే చర్యలు తీసుకోవాలి లేదంటే ఎలాంటివి కొన్ని విషయాల గురించి అయితే వారు చర్చించడం జరిగింది. వాటి గురించి ఇక్కడ కొంతమంది మనతో పాటు పార్టీ నాయకులు వాళ్ళు ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈరోజు కల్వకుంట్ల కవితక్క గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు ఆమె నాయకత్వంలో తెలంగాణ ఉద్యమకారులు ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఉద్యమకారులు ఈరోజు పడుతున్నటువంటి బాధలపైన ఈరోజు ఆ ఉద్యమకారులకు ఉన్నటువంటి సమస్యలపైన ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. కవితక్క గారు ఒకే ఒక విషయం చెప్తా ఉన్నది, తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే ఆనాడు బాష్వాయి గోళాలకు బుల్లెట్ తూటాలకు ఎదురొడ్డి పోరాటం చేసి 1200 మంది ఆత్మ బలిదానాల మీద ఏర్పడే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆ ఉద్యమకారులకు న్యాయం జరగలేదని చెప్పేసి అక్క పూర్తిగా తెలుసుకుంది. అందుకే ఈరోజు అక్క టీఆర్ఎస్ పార్టీ అవతరించిన తర్వాత నెల తర్వాత ఈ కార్యక్రమం తీసుకోవడం, రేపు రాబోయే రోజులలో తెలంగాణ ఉద్యమకారులకు టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా సంపూర్ణ మద్దతు ఉంటుంది, ఉద్యమకారులకు పెద్దపీట వేస్తామని చెప్పేసి అక్క ఈరోజు తెలియజేయడం జరిగింది. తెలంగాణ నాయకులు ఒక్కళ్ళే ఇక్కడ పరిపాలించాలా లేదా ఎవరైతే ఇప్పుడు ఆంధ్ర నుంచి డిస్కషన్ అనేది ఒకటి రైజ్ అవుతూ ఉంది, పవన్ కళ్యాణ్ వస్తున్నారు లేదంటే వారి పార్టీ ఇక్కడ అనౌన్స్ చేసే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, వీటిపైన మీ అభిప్రాయం? అమ్మ, మేము ఒకటే చేస్తున్నాం. 60 ఏళ్ళ అరిగోసపడ్డ తెలంగాణ బిడ్డలు మేము కష్టపడి నష్టపడి వేరే వాళ్ళకు హింసించకుండా మేము ఆత్మార్పణ చేసుకొని 1200 మంది ఆత్మ బలిదానం మీద ఏర్పడ్డ తెలంగాణ పట్టుమని 12 సంవత్సరాలు కానే కాలేదు. మళ్ళీ మా మీద మీరు కుట్రలు చేస్తామంటే మాత్రం సహించేది లేదు. మేము ఒకటే చెప్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలను మేము అన్నదమ్ములా భావిస్తాం, అక్క చెల్లెలా చూసుకుంటాం. కానీ రాజకీయ నాయకులు వచ్చేసి మా మీద ఏదైనా కుట్రలు చేస్తుంటే మాత్రం కూకటి వేలతోటి పెకిలిస్తామని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. అది పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మీరు రండి, ఇక్కడ వచ్చి మీరు షూటింగ్లు చేసుకోండి, హ్యాపీగా మా బిర్యానీ తినండి, ఆస్వాదిస్తాం. కానీ వచ్చి మా మీద కుట్రలు చేస్తామంటే మాత్రం మిమ్మల్ని రాజకీయంగా సమాధి చేస్తాం ఈ తెలంగాణ గడ్డ నుంచి అని హెచ్చరిస్తా ఉన్నా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా. కల్వకుంట్ల కవిత గారు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గారు, తెలంగాణ సమాజంలో గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు ఎటువంటి న్యాయం జరగలేదు. దానిలో భాగంగానే భవిష్యత్తులో ఉద్యమకారులకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిరు, వాళ్ళ జీవితాలు త్యాగం చేసిరు. కాబట్టి వాళ్ళకి భవిష్యత్తులో వాళ్ళ కుటుంబాలకు భరోసా ఇచ్చే విధంగా పింఛన్ ఇవ్వటం కానీ, లేదా ఉద్యమకారులకి 250 గజాలు కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అమలు పరచాల్సినటువంటి అంశాల మీద కూడా సీరియస్గా ఇవాళ చర్చించడం జరిగింది. మేము ఖచ్చితంగా కూడా రేపు మా పార్టీ అధికారంలోకి రాకపోతుంది. రాగానే ఉద్యమకారులకు ఏదైతే హామీలు ఇచ్చినామో అంతకు మించి ఇంకా ఏం చేయాలనేది మేధావులతో చర్చ చేయడం జరిగింది. భవిష్యత్తు కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే విస్మరించి ఉద్యమకారులకు దూరం అయిపోయి అధికారాన్ని కోల్పోయిందో ఆ విషయాలను మొత్తం కూడా ప్రక్షాళన చేసి భవిష్యత్తులో ఉద్యమకారులకే ప్రత్యేకమైనటువంటి ఎమ్మెల్యే స్థానాల కాడ నుంచి మొదలు పెడితే రాజకీయపరమైనటువంటి అంశాలలో కూడా భవిష్యత్తులో భరోసా ఇవ్వడానికి కల్వకుంట్ల కవిత గారు ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. తెలంగాణ రక్షణ సేన నుండి నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు ఉద్యమకారుల మీటింగ్ అనేది జరిగింది. ఈరోజు ఉద్యమకారులకు కావాల్సిన పథకాలు ఏంటి, ఉద్యమకారులకు ఎంత నష్టపోతున్నారు, ఉద్యమకారులు ఎంతమంది ఇళ్లలో చనిపోయారు, ఉద్యమ సమయంలో ఎంతమంది చనిపోయారు, వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకి కావాల్సిన భూములు, వాళ్ళకి కావాల్సిన ఏదైతే పథకాలు ఉన్నాయో అవన్నీ అమలు పెట్టాలని ఈరోజు డిస్కషన్ జరిగింది. అట్లే పవన్ కళ్యాణ్ గారు కూడా మరి తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణలో కార్పొరేట్ ఎలక్షన్లో కాంటెస్ట్ చేస్తానని అంటున్నాడు. ये ठीक नहीं है कोनिदला पवन कल्याण साहब, आप आओ आके शूटिंग कर लो, उसके बाद में आप बिजनेस करो, सब ठीक रहता है. लेकिन ఏ తెలంగాణలో వచ్చి కొట్లాటలు పెట్టి గొడవలు పెట్టి ఏదో చేస్తా అంటే కాదు. మీకు ఆంధ్ర అనేది రాష్ట్రం ఏర్పడింది, మీ ఆంధ్రాలో మీరు డెవలప్ చేయండి. అమరావతి అనేది మీకు రాజధాని ఏర్పరచుకున్నారు, మీ అమరావతి రాజధానిలో సచివాలయం కట్టించుకోండి, అట్లనే డీజీపీ ఆఫీస్ కట్టించుకోండి, న్యాయ వ్యవస్థ డెవలప్ చేయండి, అక్కడ అగ్రికల్చర్ డెవలప్ చేయండి, అక్కడ ఇండస్ట్రీస్ డెవలప్ చేయండి. అంతేగాని రుచి మరిగిన దాని లేక మొత్తం మా మీద పడి ఇంకా తెలంగాణలో తినాలా, తెలంగాణలో ఉండాలా, ఎందుకంత మీకు ఇంకా రుచి పోవట్లేదని నేను అడుగుతున్నాను. రాన్రి పోన్రి రొయ్యలు అమ్ముకోర్రి కాదంటలేము. మీకు ఇవ్వాల్సింది ప్రభుత్వము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. ఆ రోజు 2012, 2013లో మా కవితమ్మ గారు ఈరోజు మా టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో అధినేత్రి గారితో పొద్దున్నుంచి కూడా అమరవీరుల కుటుంబాలు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, ఇప్పటి వరకు 13 ఏళ్ళైనా కూడా ఆ గుర్తించని అమరవీరుల కుటుంబాలను
పార్టీ ఆఫీస్కి పిలిపించడం జరిగింది. వాళ్ళకు గౌరవంగా వాళ్ళకు సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళని పట్టించుకున్న పాపాన ఏ పార్టీ పోలేదు ఇప్పటివరకు. బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఎవరు కూడా వాళ్ళని గుర్తించినటువంటి పరిస్థితిలో లేరు. వాళ్ళు తీవ్ర మనోవేదనకు గురైపోయి మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి మా అధినేత్రి కల్వకుంట్ల కవితక్క గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వాళ్ళందరినీ గౌరవంగా ఈరోజు పిలిపించి సత్కారం చేయడం జరిగింది. ఆ కుటుంబాలకు కూడా ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చినప్పుడు అండగా ఉంటాం. వాళ్ళకు ఏవేవైతే హామీలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుస్తాం. ఒక గట్టి పిలుపునైతే ఇచ్చినాం. ఒకటే శపథం చేసింది అంటే అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు ఏదైతే ఉండడానికి కనీసం ఇంత జాగా అడిగినారు, ఆ ఇంట్లో కుటుంబం నుంచి కోల్పోయినటువంటి ఆ బిడ్డలకు, ఆ ఉద్యమాలు చేసినటువంటి ఆ బిడ్డలకు కూడా ఒక కనీసం వేతనం కింద 25,000 రూపాయలు రాష్ట్రం కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడినటువంటి వాళ్ళకు కూడా ఆ కుటుంబానికి కనీసం 25,000 అడిగి ఉన్నారు. అయితే ఈ గత ప్రభుత్వం కానీ కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఈ 6 గ్యారెంటీలలోనే 250 గజాల భూమి ఇస్తాం ఈ ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు అని చెప్పేసి కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది. 25,000 ఇట్లా అని చెప్పేసి అది కథమికి అది ఊసేలేదు. ఇక ఇందాక మా అధినేత్రి గారు చెప్పారు, ఈ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు 4 నోటిఫికేషన్లు వేయడం, రేపు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి అన్నప్పుడు మళ్ళీ 4 నోటిఫికేషన్ వేయడం తప్ప మధ్యలో పట్టించుకున్న పాపాన పోలే అని చెప్పేసి ఇలా గట్టిగా అయితే వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఇలా మళ్ళీ ఒక భూ పోరాటం అనేది గతంలో జరిగినటువంటి సాయుధ పోరాటం ఏ విధంగా జరిగినాయో అదే తరహాలో కూడా ఇలా కల్వకుంట్ల కవితక్క గారు, మా అధినేత్రి గారు మొత్తం ఈ భూ పోరాటం తీసుకొని ఈ అమరవీరుల కుటుంబాలు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, ఇలా మా దున్నేవాడిదే భూమి, మా హక్కు, మా రాష్ట్రం అని చెప్పేసి ఇలా ఎటువంటి భూములు ఉంటే వాడిని మేము సాధించుకోవడం కోసం ఖచ్చితంగా పోతామని చెప్తా ఉన్నాం. ఇక రేపు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా కూడా ఎక్కడెక్కడైతే ఆ గ్రామంలో ఉద్యమం చేసిరో తెలంగాణ రాష్ట్రం కోసం ఆ బిడ్డలను, ఆ కుటుంబాలను కూడా గుర్తించి ఆ ప్రాంతంలో జెండా ఎగిరేసి ఆ కుటుంబాలకు గౌరవంగా కూడా మా పార్టీ నుంచి సన్మానం చేయాల్సిందిగా, వాళ్ళని గుర్తించాల్సిందిగా మాట్లాడాలని చెప్పేసి అయితే ఇలా రాష్ట్ర స్థాయిలో కూడా మాకైతే పిలుపునియడం జరిగింది. రేపు అద్భుతంగా కూడా అవతరణ దినోత్సవ కార్యక్రమాన్ని మేము ఉద్యమకారులతోటి, అమరవీరుల కుటుంబాలతోటి నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తాం.